కిడ్నీలో స్టోన్స్ కొంతమంది తొలగించుకున్నప్పటికీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. ఇలా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా రక్షించడానికి నేచర్ ప్రసాదించిన రణపాల ఆకు ఇది చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ రణపాల ఆకులు ఒక 5-6 తీసుకుని నీళ్ళల్లో వేసి మరిగించి వడకట్టి డికాక్షన్ లాగా తీసుకుని దానికి తేనె ఏదైనా బెల్లం కలుపుకొని ఈ రణపాలాకుని కషాయంలాగా త్రాగొచ్చు అన్నమాట. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఇందులో 12 రకాల ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే కాల్షియంని ఆక్సలేట్స్ని కలవనివ్వకుండా చేస్తాయి. కిడ్నీల్లో కాల్షియం ఆక్సలేట్స్ కలిస్తే స్టోన్ ఫామ్ అవుతుంది. ఈ రెండు కలవకపోతే స్టోన్ ఫార్మ్ అవ్వదు. అందుకని ఫర్దర్గా స్టోన్ ఫార్మేషన్ జరగకుండా చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే స్టోన్స్ వచ్చిన వారికి కూడా కరిగేటట్టు ఈ రణపాలాకులో ఉండే ఫైటోకెమికల్స్ అలా హెల్ప్ చేస్తుంటాయి అన్నమాట. ఈ రణపాలాకు యొక్క కషాయాన్ని రోజుకు ఒకసారి లేదా 2 సార్లు ఉపయోగించుకుంటూ ప్రతిరోజు 4 లీటర్లు 5 లీటర్ల మంచినీళ్ళు తప్పనిసరిగా కనుక కిడ్నీలో స్టోన్స్ వచ్చిన వారు కానీ రాకుండా మళ్ళీ చేసుకుందాం అనుకునేవారు కానీ నీళ్లు బాగా త్రాగితే ఏ రోజుకి ఆ రోజు ఎక్సెస్ కాల్షియం ఎక్సెస్ ఆక్సలేట్స్ యూరిన్ ద్వారా వెళ్ళేటప్పుడు యూరినేషన్ బాగా ఫామ్ అయినప్పుడు డైల్యూటెడ్ ఫామ్లో వెళ్ళినప్పుడు స్టోన్ ఫార్మేషన్ అయ్యే రిస్క్ తగ్గిపోతుంది అనమాట. ఒకవేళ రణపాలాకు కరిగించిన స్టోన్స్ కూడా చిన్న సైజ్ అయిన తర్వాత యూరిన్ ద్వారా పడిపోవటానికి బయటికి రావడానికి అవకాశం కలుగుతుందన్నమాట. అందుకని మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. వైట్ షుగర్ లాంటి ఎక్కువ వాడినా సాల్ట్స్ ఎక్కువ వాడినా కూడా స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. అలాంటి విషయాల్లో జాగ్రత్తలు పడుతూ రణపాలాకుని మంచినీళ్ళని ఇట్లా రెండింటిని బాగా ఉపయోగించుకుంటే కిడ్నీ స్టోన్స్ నుంచి తేలిగా బయటపడవచ్చు అని విజ్ఞప్తి.